హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్స్ ట్రావెలింగ్ బ్లాగ్స్. తంజావూరులోని బిగ్ టెంపుల్ ఇది. ఇది ఒక శివాలయం. ఈ టెంపుల్ అసలు పేరు బృహదీశ్వర దేవాలయం. ఈ టెంపుల్ 11వ శతాబ్దంలో నిర్మించారు. రాజారాజా చోళుడు అనే రాజు నిర్మించారు. దీనిని బిగ్ టెంపుల్ అని కూడా పిలుస్తారు. ఈ బృహదీశ్వరి ఆలయంలోని లింగం దైవశక్తికి ఒక భారీ రాతి చిహ్నం. రాతి ముక్కుతో తయారు చేయబడింది మరియు 20 టన్నుల బరువు ఉంటుంది. ఇది భారతదేశంలో ఉన్న అతిపెద్ద లింగాల్లో ఒకటిగా నిలిచింది. ఈ గుడి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కోసం కాకుండా ఆకట్టుకునే పరిమాణం మరియు బరువు కారణంగా ఈ గుడిని ఆదరిస్తారు. ఈ గుడి 1000 సంవత్సరాల ప్రాముఖ్యతను చెబుతుంది. రాజా చోళుని కుమారుడు మొదట రాజేంద్ర చోళుడు గంగైపురం చోళాపురంలో మరో బృహదీశ్వర దేవాలయాన్ని నిర్మించారు. శిల్ప కళాకారులు చోళులు నిర్మించారు. ఈ తంజావూరులో ఈ గుడిని ఎలా నిర్మించారో చరిత్రకు కూడా అంతుపట్టదు. కుంజర రాజా అనే పేరుందాచన్ సాంకేతిక నిపుణుడిచే నిర్మించబడింది. శాసనాల ద్వారా తెలుస్తుంది. ఈ గోపురం చాలా పొడవైనది, అంతేకాక చాలా గంభీరమైనది కూడా. ఈ గోపురం ఎత్తు 216 అడుగులు. ఈ గోపురం యొక్క నీడ కింద ఎట్టుపక్కన పడదు. ఇప్పటికీ ఈ గుడిలో మిస్టరీ అంటే అదే. ఎవ్వరికి అంత చిక్కని మిస్టరీ. చుట్టుపక్కల నీడ ఎటుపక్కన కూడా నీడ ఎంత ఎండ వచ్చినా కూడా చుట్టుపక్కల నీడ అనేది కింద పడదు. చోళుల కాలం నాటి నిర్మాణం నైపుణ్యత ఇంతవరకు ఎవరికి అంతు చిక్కనిది. చాలా రహస్యాలు దాగి ఉన్నాయి. ఈ గోపురం చివరన ఉండే ఒక గ్రానైట్ రాయి పెద్దదిగా రౌండ్ కనిపిస్తుంది చూడండి. అది 80 టన్నుల రాయి. అది సుమారు 1,30,000 కేజీలు. ఈ బృహదీశ్వర ఆలయం శివునికి అంకితం. ఈ నంది విగ్రహం 13 అడుగుల ఎత్తు గల 16 అడుగుల వెడల్పు గల విగ్రహం. శివుని దర్శనం చేసుకోవడానికి గర్భగుడిలోకి వెళ్తున్నాము. మేము వెళ్ళిన తర్వాత గుడి మూసేశారు. ఎందుకంటే లోపల దేవునికి అభిషేకం జరుగుతున్నది. జనాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నారు. ఈ గుడిలోని లింగం 8.7 మీటర్లు, సుమారు 29 అడుగులు ఎత్తుతో గల 2 అంతస్తులు గల ఇది భారతదేశ అతిపెద్ద ఏకశిలా లింగాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. దర్శనమై బయటికి వచ్చాము. ఇలాంటి పురాతన ఆలయాల హిస్టరీ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.